హాయ్ ఫ్రెండ్స్. స్ బ్లౌజ్ యొక్క షోల్డర్స్ జారకుండా ఉండాలంటే 2 టిప్స్ చెప్తాను చూడండి. బ్లౌజ్ యొక్క షోల్డర్ జారకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్ని మనం షోల్డర్ దగ్గర నుంచి మిడిల్కి సమానంగా ఫోల్డ్ చేసి అప్పుడు డాట్ దగ్గర మనం 1/2 ఇంచ్ అనేది పెట్టుకుని అక్కడి నుంచి పైకి 4 ఇంచులు 3.5 ఇంచులు ఉండేలాగా మనం డాట్ అనేది స్ట్రైట్గా వేసుకున్నామంటే అప్పుడు మనకి డాట్ అనేది స్ట్రైట్గా వస్తుంది కాబట్టి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. మనం కుట్టే దగ్గర మిషన్ మనకు బ్లాక్గా కనిపిస్తుంది చూడండి వీడియోలో, మిషన్ హెడ్ అనేది ఉంది కదా, ఆ లెంత్ అయితే సరిపోతుంది. పొడవు విడ్త్ అయితే 1/2 ఇంచ్ తీసుకోవాలి. సెకండ్ది కూడా అదే విధంగా వేసుకున్నట్లయితే మనకి భుజం డాట్ అనేది స్ట్రైట్గా ఉండడం వల్ల మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. ఈ విధంగా 1/2 ఇంచ్ పెట్టుకుని 2 సమానంగా స్ట్రైట్గా వేసుకున్నట్లయితే షోల్డర్ జారకుండా ఉంటుంది. అదేవిధంగా రెండో టిప్ ఏంటంటే మనం షోల్డర్స్ జాయింట్ చేస్తాం కదా, ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు. ఆ షోల్డర్ జాయింట్ చేసే దగ్గర చూడండి ఈ విధంగా స్ట్రైట్గా రావాలి బ్యాక్ పార్ట్ అనే డాట్స్. ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేస్తాం కదా, అక్కడ మనం స్ట్రైట్గా కుట్టు వేసుకుంటాం కదా, ఆ స్ట్రైట్గా కుట్టు వేసుకునేటప్పుడు నెక్ సైడ్ ఒక 2 పాయింట్స్ మనం కిందకి మార్క్ చేసుకుని చివరికి కుట్టులో కలిపేసుకున్నట్లయితే ఈ విధంగా మనకు వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సెకండ్ వైపు కూడా అదే విధంగా చేయాలన్నమాట. అదేవిధంగా స్టిచ్ అనేది వేసుకున్నామంటే 2 పాయింట్స్ కింద సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.